రాత్రి 7:30 మీ ఈటీవీలో. అసలు ఇలాంటి వాళ్ల వల్లే సమాజంలో తప్పు చేసే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతోంది. మీ మాటలు వింటుంటే సమాజం పట్ల మీకు చాలా బాధ్యత ఉందని అర్థమవుతోంది. అందుకే మీకొక విషయం చెప్పాలనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం పెళ్లి మాత్రమే, కానీ ఆ పెళ్లి వెనుక ఉన్న త్యాగం మీకు తెలుసా? ఇందులో త్యాగం ఏముందమ్మా? ఒక తప్పును సమర్థించడం కూడా తప్పే కదా. తప్పు అని చెప్పడానికి నోరుంటే సరిపోతుంది, కానీ ఆ తప్పు వెనుకున్న బాధను అర్థం చేసుకోవడానికి మనసు కూడా ఉండాలి. మీరు విమర్శిస్తున్నట్టు ఉషా తన స్వార్థం గురించి ఆలోచించుకొనుంటే ఈ పాటికి పెళ్లి ఆగిపోయి ఉండేది. కానీ తను అలా ఆలోచించలేదు. మరి అలాంటప్పుడు తప్పు చేసిన భర్తను వదిలేయాలి కదా, మరి ఎందుకు వదిలేయలేదు? ఎందుకంటే తన భర్త చేసిన ఒక పొరపాటు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని తను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమైందా ఉషది హిమాలయమంత ఉన్నతమైన వ్యక్తిత్వం అని? అందుకే దయచేసి తన గురించి తప్పుగా మాట్లాడకండి. సుప్రియా, ఆ బాటిల్ని కొంచెం ఇలా పాస్ చేయవా? ఏంటి అలా చూస్తున్నావు? మేఘనా, ఈ గెస్టులంతా ఎవరు? వీళ్ళు ఈ పెళ్లికి ఎవరు పిలిస్తే వచ్చారు? నేనే పిలిచాను. ఏంటి, నువ్వు పిలిచావా? అవును, మీరు అనుకున్నట్టు వీళ్ళు మామూలు గెస్టులు కాదు. నేను స్పెషల్గా ప్లాన్ చేసి డబ్బులిచ్చి మరీ ఇక్కడికి రప్పించిన మనుషులు. అసలు నువ్వెందుకు మనుషుల్ని పెట్టావు? ఈ పెళ్లిలో వీళ్లతో మనకు ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏంటా? ఈరోజు పెళ్లి జరగగానే ఇంట్లో నుంచి ఉషను పల్లవి బయటికి గెంటేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ కిరణ్కి మళ్ళీ ఉష మీద ప్రేమ పుట్టుకొచ్చి పల్లవిని పక్కన పెట్టాలని చూస్తే ఈ అతిథులే మనకు సాక్షులుగా పనికొస్తారు. ఓహో, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంత పెద్ద స్కెచ్ వేసావా? అఫ్ కోర్స్, నేనొక్కసారి పగ పట్టానంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా వాళ్ల మీద పగ తీర్చుకోవడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తాను.
అందుకే అతిథుల్ని పెట్టి మరి ఉషా కిరణ్ల జీవితాల్ని అల్లరిపాలు చేస్తున్నాను. నీ ప్లాన్ అదిరిపోయింది మేఘన. కానీ ఇందాక గెస్ట్ లేదో అంటుంటే అనిలు శ్రీనిధి వచ్చి ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళెంత మొత్తుకున్నా లాభం లేదు. ఎందుకంటే జనం ఎప్పుడూ నిజం కన్నా నిందనే నమ్ముతారు. రేపూరంతా హాట్ టాపిక్ ఏంటో తెలుసా? భార్య దగ్గరుండి మొగుడికి రెండో పెళ్లి చేసిందని ఆ ఉషని ఎగతాళి చేయడమే. ఆ మాటలు వింటూ ఉష బ్రతికుండగానే చచ్చిపోవాలి. అప్పుడే ఈ మేఘన ఆడే ఆట పీక్స్కి చేరుతుంది. దాని బాధ చూస్తుంటే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. పంతులు గారు, అమ్మా, మీరు అడిగినవన్నీ వచ్చాయా? ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. అలాగే అమ్మా. మొత్తానికి నీ కూతురు నిషా అలియాస్ పల్లవి అనుకున్నది సాధించింది. తను కోరుకున్నట్టుగా ఉషని సైడ్ ట్రాక్ చేసి కిరణ్తో పెళ్లి పెట్టలేకపోతుంది. కిరణ్తో పెళ్ళైపోగానే ఆ ఉషని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేసి మెయిన్ ట్రాక్లో కూడా వచ్చేస్తుంది.